నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భీమవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జీఎస్టీ అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. కృష్ణా బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంట త్రిమూర్తులు మాట్లాడుతూ జీఎస్టీ పన్నులు తగ్గింపుతో పేద మధ్య తరగతి కుటుంబాల్లో సంతోష వాతావరణం నెలకొందన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు బద్దల రాము, ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయాలతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ లభిస్తున్నాయని తెలిపారు. దసరా, దీపావళి సందర్భంగా ప్రజలు ఆనందంగా జీఎస్టీ సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే సూపర్ జీఎస్టీ కార్యక్రమం ఉందో, సూపర్ సేవింగ్, ఆ కార్యక్రమాన్ని భీమవరం 17వ వార్డులో మరి నిర్వహించడం జరిగింది. శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, పోలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి సీతారామలక్ష్మి గారు ఆదేశాల మేరకు మరి నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఒక రాజకీయ పార్టీ మాదిరిగా కాకుండా ఒక సేవా కార్యక్రమాల టైంలో ప్రతి సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఏదైతే 100 రూపాయల వస్తువు కాడి నుంచి 1,00,000 రూపాయల వస్తువు కూడా కొనుక్కునే విధంగా ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని పెట్టి ఇంచుమించు 28% ఉన్న జీఎస్టీని మరి 18%కి తీసుకొచ్చి 10% తగ్గించి 1,00,000 రూపాయలకి 10,000, 50,000కి 5,000, అలాగే 5,000కి 500, అలా ప్రతి వస్తువు మీద కూడా నిత్యావసర వస్తువులే కానీ, అలాగే ఒక కార్లు కొనుగోలు చేసుకోవాలన్నా, మోటార్ సైకిల్ కొనుగోలు చేసుకోవాలన్నా ప్రతి విషయంలో కూడా మరి సేవింగ్ అనేది కల్పించి ఈ ప్రభుత్వం అనేది నిరంతరం కూడా ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వంగా నిరంతరం ఉంది. మరి ఇది చూడలేక మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఏదో మరి ఎలా ఉందంటే గుడ్డెలు సేలు పడినట్టు మాట్లాడుతున్నారు. ఒక కానిస్టేబుల్ అని కానీ, ఎస్ఐలు అని కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులని కూడా చూడకుండా నానా మాటలు తోలనాడుతూ పేర్ల నాని గారు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో హోదా లేకపోయినా ఏదో అధికారంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా వార్నింగ్లు ఇచ్చుకుంటూ మరి బెదిరిస్తూ మరి చేస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు కదా అని మీరు ఏమనుకోవద్దు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, మీకు సరైన గుణపాఠం చెప్తారు. మేము పనిచేస్తే ప్రభుత్వం గారి పని చేస్తేనే ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ప్రజల పక్షాన నుండి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా ఈ రోజున ఈ సందర్భంగా ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం.